నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. నేను సుమబాల, నాతో పాటు ఉదయ్ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 2 పేపర్లలోని ముఖ్యాంశాలు మీకు చెప్తాం. ముందు సాక్షి పత్రిక తీసుకున్నట్లయితే కర్నూలు, కళ్యాణదుర్గం, రాజంపేట ఎన్నికల సభల్లో సీఎం జగన్ చేసిన ప్రసంగాన్ని అది పెత్తందారుల కూటమి అనే హెడ్లైన్తో వీళ్ళు మెయిన్ ఐటమ్ ఒకటి ప్రచురించారు. ఇందులో ఆయన ఏమన్నారంటే, దుష్ట చతుష్టయానికి ఏం కావాలో మోదీ, అమిత్ షా అదే మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు, కానీ అది చేయలేదు అని ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చారు. మనపై 4 రాళ్ళేసి వెళ్లారు. చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశ చరిత్రలోనే లేడు అని ఒకప్పుడు మోడీ అన్నారు. మరి ఇప్పుడు ఆ మోడీనే వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఇంకో ప్రశ్న వేశారు. ఇక అంతేకాదు, రూపం మార్చుకున్న అంటరానితనంపై యుద్ధం ఇంకా మిగిలే ఉంది అనేది ఇక్కడ మనం దీని మీద కొంచెం ఆలోచించినట్లయితే జగన్ చేస్తున్న స్ట్రాటజీ మీకు బాగా అర్థమవుతుంది. అక్కడ ఏపీలో కమ్మ ఆధిపత్యంపై ఆయన బీసీ ఇంకా మిగతా కులాలు, తక్కువ కులాలు వాళ్ళతో అక్కడ అభివృద్ధి చేసుకుంటూ వచ్చి ఈ ఆధిపత్యంపై చేసే పోరాటంలాగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. దానికే ఈ మాటకు అర్థం అట్లా తీసుకోవచ్చు మనం. మీరు ఇక్కడ నొక్కే బటన్ సౌండ్ ఢిల్లీ దాకా వినిపించాలి. 6 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగి తీరాల్సిందే అని చెప్పారంటే ఈ ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తారని ఒక ప్రపగాండ నడుస్తున్న క్రమంలో తన దీని మీద మాట్లాడారు. మైనార్టీలకు మంచేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందా అని, అది ఎన్ని జన్మలకైనా వస్తుందా అంటూ ఇంకో ప్రశ్న వేశాడు. ఇక ముస్లిం రిజర్వేషన్ల పైన కొంచెం ఎక్కువగా మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్తున్న బీజేపీతో చంద్రబాబు కొనసాగుతున్నారు. 6 ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు సాగాల్సిందే. ప్రధాని మోదీ సమక్షంలో ఇలా మాట్లాడే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఇక డైరెక్ట్గా, అంటే ఇంకా ఒక 2-3 రోజులు ఎలక్షన్స్ ఉన్న క్రమంలో ప్రతి పార్టీ తన ప్రతిపక్షాలపై దాడులకు దిగుతూ ఆ క్రమంలో అలా చేశారు. ఇక రెండో ఐటెంకి వచ్చేసరికి చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్. ఇదేంటంటే, ఆల్రెడీ సంక్షేమ పథకాలకు జగన్ ఒక 4 నెలల క్రితమే బటన్ నొక్కిన వాటికి నిధులు వేయొద్దని నిన్న మొన్న ఈసీ హైకోర్టుకి వెళ్ళింది. దాని మీద స్టే ఇచ్చిన హైకోర్టు ఏం చేసిందంటే ఒకరోజు వెసులుబాటు ఇచ్చింది. ఇస్తే 10వ తారీఖు లోపు డబ్బులు పంపిణీ వేయాలి, లేదంటే మళ్ళీ రేపు ఎల్లుండి వేయడానికి లేదు అని చెప్పింది. సో అది కొంచెం వెసులుబాటు ఇచ్చినట్టు. అది ఇక్కడ ఏం రాస్తారంటే, అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పడకుండా బాబు కుట్ర, రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థుల విద్యా దీవెనకు మోకాలంటూ ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి నిధులు నిలిపేసిన బాబు, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట, 10వ తేదీన నిధుల పంపిణీకి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం అని ఇది మొత్తం ఈ ఐటము మనకి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇది కూడా కొంత అధికార పార్టీకి కాస్త ఫేవర్గా ఉండే ఒక చర్య జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దీని మీద మరి వాళ్ళు ఏమైనా రాశారా ఉదయ్? రాశారు సుమ గారు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ సేమ్ న్యూస్ని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏం చెప్పారంటే, జగన్ గారు కావాలని ఈ డబ్బుల్ని 5 నెలల నుంచి ఆపినట్టుగా, ఈ డబ్బులు కావాలని ఇవ్వకుండా ఎలక్షన్ ముందు రోజే ఏదో ఒక ప్లాన్ వేసి, లాస్ట్ మినిట్ ప్లాన్ జగన్కి ఎప్పుడు అలవాటే ఉంది, వేసి లాస్ట్ మినిట్ ప్లాన్ వేసి ఏదో రకంగా ఇస్తాడు అని అన్నట్టుగా చేశారు. మనం చూసుకుంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే జరిగినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇతరత్ర బాడీస్ కానీ కూడా డబ్బులు ఎలక్షన్ టైంలో ఇవి పంచొద్దు అని చెప్పినా కూడా వారిని వ్యతిరేకిస్తూ రాత్రి కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి వీళ్ళు ఆర్డర్ తెచ్చుకొని 10th రోజు డబ్బులు జమ చేయొచ్చు అని మీరు చూస్తే మీ సాక్షి న్యూస్ పేపర్లో 14,000 కోట్లు డబ్బులు పంపిణీ అవుతున్నట్టుగా జరుగుతుంది. అంటే ఇవాళకి 14,000 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్తాయంటే ఆ లబ్ధిదారులు ఎవరు అంటే ఓటు వేసే ఓటర్లు. సో ఆ డబ్బులు అందరికి వెళ్ళడం వల్ల జగన్ పార్టీకి ఓట్లు ఎక్కువ వస్తాయన్న ఇదితోని వీళ్ళు కుట్ర పన్నారు అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో మనకి చెప్తున్నట్టు తెలుసు. 5 నెలలు ఆపేసి అర్ధరాత్రి హంగామా, అంటే లాస్ట్ మినిట్లో డబ్బులు వేయడం వల్ల 10వ తారీఖు వేయడం వల్ల అప్పటికి కోర్టు ఏమని చెప్పిందంటే 11, 12వ తారీఖు మాత్రం డబ్బులు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ వేయద్దు. అండ్ ఈ డబ్బులు వేసే 10వ తారీఖు రోజు కూడా ఏ పార్టీ నుంచి, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఒక రాజకీయ నాయకుడు కూడా ఆ డబ్బులు పంచే దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో ఎప్పుడో నొక్కి ఇప్పుడు డబ్బుల మీరు అన్నట్టుగా కావాలని ఆపరనుకోవాల్సి వస్తుంది. పోలింగ్కి ముందు నగదు బదిలీ కుదరదు, ఇది సమాన అవకాశాలు దెబ్బతీయడమే, ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం, ప్రవర్తన నియమాలకు వ్యతిరేకం అని చెప్పేసి పోలింగ్ ముగిసిన తర్వాత ఇవ్వాలని సిఎస్కి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేస్తే వీళ్ళు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు ఏం చేసిందంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 10వ తారీఖు నాడు చేసుకోవాలి, దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రతివాదులకు ఆదేశాలు ఇచ్చింది. అది తదుపరి విచారణ జూన్ 27 తారీఖు వాయిదా వేసినట్టుగా
అక్కడ ఒక ఆర్టికల్ వేసుకున్నారు. కానీ జూన్ 27 లోపు మొత్తం మనకి ఎలక్షన్స్ అన్ని అయిపోతే రిజల్ట్స్ కూడా సో దాని తర్వాత వాళ్ళు వేసినా కూడా దాని వల్ల మనకి ఏం ఉపయోగం లేదని తెలుస్తుంది. సో వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా కూటమి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఫైట్ చేసేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ మాత్రం మనం ఫాలో అవ్వాలి, దాన్ని అధిగమించొద్దు అన్నప్పుడు వీళ్ళు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకొని దాని మీద వీళ్ళు 10th రోజు డబ్బులు వేసేలా తెచ్చుకోవడం వల్ల ఇంకొకటి ఆర్టికల్ వాళ్ళు చూడండి మీరు పక్కన, ఇంకోటి ముఖ్యమైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కూడా ఒక మెయిన్ బ్యాన్ ఐటమ్గా ఆంధ్రజ్యోతిలో వేశారు. సో చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతికి పవన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు, అందులో పెట్టింది చూడండి, అదొకసారి చదవండి ఉదయ్ మీరు. తాగే వాళ్ళనే తాకట్టు పెట్టాడు, ప్రజల ఆస్తులను పెట్టడా. సో పవన్ గారు కూడా నిన్న ఇంటర్వ్యూలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చెప్పడం జరిగింది. సో తాగే వాళ్ళని తాకట్టు పెట్టాడు, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టాడు అన్నట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో తనఖా పెట్టిన జగన్ అప్పులు తేడానికి గ్యారంటీ ఏంటి? పర్యావరణం సిఆర్జెడ్ నిబంధనలు తుంగలో తొక్కారు, రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వక్ర భాష్యం చెప్పవద్దు, మీ నినాదాలు వస్తే కోర్టుల ప్రమేయం లేకుండా చేస్తారా అంటే ఇప్పుడు అక్కడ పవన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టింది, వాళ్ళు ఎక్కువగా ఆంధ్రజ్యోతి ఎక్కువగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాగా ఫోకస్ చేస్తుంది. మనం చూసినట్లయితే ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూను వీళ్ళేం చేశారంటే కాపులు ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల్ని తీసుకొని హైలైట్ చేశారు. ఇంగ్లీష్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారని వీళ్ళేం చేస్తున్నారంటే మోడీ కానీ కూటమి కానీ ముస్లిం రిజర్వేషన్ల మీద బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడిన దాన్ని వీళ్ళు ఎక్కువగా ఎత్తుకుంటున్నారు. దాంతో ఇక్కడ చూడండి వీళ్ళు కూడా సేమ్ అదే న్యూస్, మీరు ఇప్పుడు చదివిన న్యూసే పవన్ది, దాన్ని వీళ్ళు ఏం మార్చారు చూడండి, ఆ రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యమే కాదంటూ వ్యాఖ్యానించారు. అంటే బీసీ రిజర్వేషన్ల గురించి కూడా మేము పోరాడుతున్నాము, కాపు రిజర్వేషన్ల గురించి మేము పోరాడుతున్నాము, అది కూడా అవ్వట్లేదు, రిజర్వేషన్లు 50% మించకూడదు, ఆ క్రమంలోనే ఈ రెండు సాధ్యం కాదు అన్నట్టుగా పవన్ అన్న మాటల్ని లోపల పేజీల్లో వేశారు. దీంట్లో మనం ఇంకో విషయం చూసుకుంటే పవన్ గారు బాగా స్ట్రెస్ చేసింది కూడా ఏంటంటే రిజర్వేషన్లు పక్కన పెడితే మనం వాళ్ళ యూత్ వాళ్ళంతటి వాళ్ళు ఉపాధి సంపాదించుకునేట్టుగా మనం వాళ్ళని తయారు చేయాలి, దానివల్ల వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం కూడా ఉండదు, వాళ్ళు కష్టపడి వాళ్ళు ర్యాంక్స్ తెచ్చుకోవడం కానీ వాళ్ళు కష్టపడి చదువుకొని వాళ్ళు మంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం వాళ్ళ వల్ల సాధ్యం అవుతుంది, అప్పుడు మనకి ఈ రిజర్వేషన్ అసలు అవసరమే ఉండదు. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రిజర్వేషన్ అవసరం ఉన్న వాళ్ళకి మనం అది వెసులుబాటు చేయొచ్చు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఎక్కడ కూడా మనకు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నట్టుగా కనిపించలేదు, ఇక్కడ ఇవ్వలేదు, ఆ పేపర్లో కొంత లోపలి దాంట్లో అక్కడ ఇచ్చారు. ఇక ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇంకొకటి వేశారంటే సాక్షిలో రామోజీరావు, ఈనాడు అధినేత రామోజీరావు జగన్కి ఫేవర్గా వార్తలు రాయడం కోసం 2000 కోట్లు అడిగారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తనకు రామోజీరావు క్లోజ్ అని ఒక 15 సార్లు కలిసాము, కానీ ఒక సందర్భంలో ఆయన ఇలా జగన్ గురించే మొత్తం వార్తలు రాస్తాము, మీరు ఒక 2000 కోట్లు జగన్తో ఇప్పించండి అని తన దగ్గర ప్రతిపాదన పెట్టినట్టుగా రాసుకొచ్చారు. ఇది కొంత వివాదాస్పదము చర్చనీయాంశమైన విషయంగా మారే అవకాశం ఉంది. అందులోనూ దీనికి రామోజీరావు గారు ఎలా రెస్పాండ్ అవుతారని కూడా అది మళ్ళీ రేపు ఎల్లుండో మనము చూడాల్సి ఉంటుంది. సో ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్, రేపటి ఎడిషన్ లో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.